బీసీ రిజర్వేషన్‌లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మీరెట్లా జూస్తారు? హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. హైకోర్టు గాని, సుప్రీంకోర్టు గాని హ్మ్. చట్టానికి లోబడే గదా! ఇప్పుడు ఏదైనా గొడవ అవుతది. సాక్ష్యాలు ఉన్నాయంటే సాక్ష్యాలను బట్టి దోషి మీద శిక్ష ఉంటది. హ్మ్. ఎవడు చూడలేదు ఏం జరిగిందంటే ఎట్లా ఎవరి మీద చేస్తారు? హ్మ్. చట్టం ప్రకారం నడుస్తుంది. చట్టంలో లేదు గదా! నువ్వు హైకోర్టు తీర్పు ఇయ్యాల కొత్త గాదు. 8 రాష్ట్రాల్లో ఇలాంటి జీవోలు ఇస్తే కొట్టేసింది. హ్మ్. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కొత్తగా ఇచ్చింది గాదు. హ్మ్. కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో గూడా ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చింది. మేము గూడా ఇచ్చినాం. హ్మ్. మేమిచ్చిన జీవోని కొట్టేసిందే వాళ్ళు. హ్మ్. స్వప్నారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, గోపాల్ రెడ్డి అని వాళ్ళ ముగ్గురు మీద కేసు ఏపిచ్చి, కాంగ్రెస్ సర్పంచుల మీద కేసు ఏపిచ్చి కొట్టేయించారు. హ్మ్. మేము ఏ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి జీవో ఇచ్చినామో, హ్మ్. అదే జీవోని వీళ్ళు ఇచ్చిర్రు మళ్ళా. హ్మ్. ఆర్డినెన్స్ లేకుండా ఇచ్చారు. గవర్నర్ సంతకం కాకముందే, చట్టం కాకముందే జీవో ఇచ్చారు. హ్మ్. కనుక కొట్టేసిండ్రు. సుప్రీంకోర్టు కూడా ఏమిస్తది? సుప్రీంకోర్టు గతంలో కూడా ఇచ్చింది. మహారాష్ట్రలో హ్మ్. గెలిచిన తర్వాత, ప్రజాప్రతినిధులు గెలిచి 2 ఏళ్ల పాలన తర్వాత సుప్రీంకోర్టులో కేసేస్తే వాళ్ళని కొట్టేసింది. నువ్వు ఆల్రెడీ భారతదేశంలో ఒకే రాజ్యాంగం ఉంది. ఒకే చట్టం ఉంది. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో హైకోర్టులో కోర్టు కట్టేసినా మీరు ఆ జీవో ఇచ్చి, మళ్ళీ సుప్రీంకోర్టులో కొత్త కాదు ఇది. సుప్రీంకోర్టులో కొత్త తీర్పు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సేమ్ ప్రెసిడెన్స్ కేస్ మహారాష్ట్రలో గానీ, బిహార్‌లో గానీ, తమిళనాడులో గానీ కొట్టేసిండ్రు. మరి ఆల్రెడీ ఒక రాష్ట్రంలో సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత, మేము కూడా గతంలో సేమ్ జీవో మాది 396 జీవో, వాళ్ళిచ్చింది 9 నంబర్ జీవో. సేమ్ పంచాయతీరాజ్ చట్టాన్ని మేము సవరించి ఇచ్చినాం. వాళ్ళు సవరించి ఇచ్చిండ్రు. మేము ఇచ్చిన జీవోని హైకోర్టులో కొట్టేస్తే మేము కూడా సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో కొట్టేసిండ్రు. కొట్టేసిన తర్వాతనే మేము పాత పద్ధతిలో రిజర్వేషన్‌కి పోయినాం. మీరు కొత్తగా ఏదో సాధించిండ్రు. సుప్రీంకోర్టుకు పోయి వీళ్ళందరూ నిలబడి ఫోటోలు దిగి అబ్బా! ఎంత కష్టపడుతున్నారు సుప్రీంకోర్టులో కేసు దగ్గర, హైకోర్టు కేసు దగ్గర ఎంత కష్టపడుతుండ్రు అనేటట్లా చేస్తే ఎవడు నమ్ముతాడు చెప్పండి ఇయాల రేపు. చట్టాన్ని నువ్వు సవరించకుండా హ్మ్. ఫస్ట్ వాళ్ళు అసెంబ్లీ 2 చట్టాలు ఇచ్చింది. హ్మ్. విద్యా ఉద్యోగంలో తర్వాత పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వాలా, రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిండ్రు. 9 షెడ్యూల్ చేర్చాలని చెప్పి. అక్కడ పంపిన తర్వాత గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయిన తర్వాత వీళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీ ధర్నా చేసిండ్రు. హ్మ్. పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్ నడుస్తున్నా వీళ్ళు పార్లమెంట్‌లో చర్చలు లేవనెత్తలేదు. హ్మ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవలేదు. ప్రధానమంత్రి మోడీని కలవలేదు. దాదాపు 240 వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు, వాళ్ళ కూటమి ఉన్న ఎంపీల దగ్గర నుంచి ఒక్క స్పందన పార్లమెంట్ లేదు. ఆ ఢిల్లీలో ధర్నాలో మరి మీ పార్టీ ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఇక పక్కల ఉన్న వాళ్ళ ఇంటి పక్కల ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారే రాలేదు. మమ్మల్ని పిలవలేదు. ఎట్లా హ్మ్. పోతారు? పిలవని పేరేంటి అనుకోతారా తెలంగాణలో ఎవడన్నా? ఉట్టిగా పేపర్ ద్వారా అందరు రావచ్చు అంటదా?